మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబుపై గుంటూరులోని అరండల్పేట ఠాణాలో మరో కేసు నమోదైంది. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రతిష్టకు భంగం వాటిల్లేలా అంబటి రాంబాబు తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా మార్ఫింగ్ చేసిన అసత్యమైన పరువు నష్టం కలిగించే వీడియోను పోస్ట్ చేశారు. కావీడియాలో భారతీయ జాతీయ చిహ్నాన్ని అవమానించే విధంగా డిజిటల్ గా రూపొందించిన కార్టూన్ చిత్రాన్ని ఉపయోగించారని, దీని ద్వారా ప్రజల్ని తప్పుదోవ పట్టించడం, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని ప్రతిష్టను దెబ్బతీయటం, రాజకీయ విద్వేషాలను రెచ్చగొట్టడం, ప్రజాశాంతికి భంగం కలిగే అవకాశం ఉందని టీడీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు ఫిర్యాదు చేశారు. రాంబాబుపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని, వీడియో రూపకల్పన, అప్లోడ్, ప్రచారం, వైరల్ చేయడంలో పాల్గొన్న అందరినీ గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో సెక్షన్లు 356, 353, 352 బిఎన్ఎస్ కింద కేసు నమోదు చేసినట్లు అరండల్పేట సిఐ ఆరోగ్యరాజు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ ప్రమోద్ మరింత సమాచారం అందిస్తారు. ప్రమోద్, చెప్పండి, మరి అంబటి రాంబాబుపై నమోదైన కేసుల గురించిన అప్డేట్స్ ఏంటి? మాజీ మంత్రి అంబటి రాంబాబుపై తాజాగా మరొక కేసు నమోదు చేశారు. ఏదైతే కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పెట్టినటువంటి ఏఐ వీడియో కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దుమారం రేపుతా ఉంది. ఒకవైపు సిఐడి కార్యాలయంలో ఆల్రెడీ దీనిపైన మద్దిరాల మ్యాన్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అలాగే ఇక్కడ టీడీపీ జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా అక్కడ ఉన్నటువంటి ఫుటేజ్ ఏదైతే ఆ వీడియోను కూడా మొత్తం పరిశీలించిన తర్వాత దానికి సంబంధించి కొన్ని సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేశారు అరండల్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో. అయితే దీనికి సంబంధించి అసలు ఏ వీడియో క్రియేట్ చేసినటువంటి వ్యక్తులు ఎవరు, అలాగే అంబటి రాంబాబుకు సంబంధించినటువంటి ఇన్స్టాగ్రామ్ లో ఎవరు దాన్ని పోస్ట్ చేశారనే దానిపై ఇప్పటికే పోలీసులు ఆరా తీస్తా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి అయితే ఇప్పటికే ఆ వీడియోని కూడా తొలగించడం జరిగింది. అలాగే ఆ యొక్క ఏదైతే ఆ భారతీయ జాతీయ చిహ్నాన్ని కూడా అవమానపరిచారని చెప్పేసి కూడా అందులో పొందుపరిచింది. ఎందుకంటే ఒక కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఒక రూమ్ లో ఉన్నప్పుడు దాని వెనకే జాతీయ జెండా కూడా ఉంటుంది. ఆ జాతీయ జెండాని కూడా ఏ వీడియోలో కనిపించే విధంగా ఉండటం వల్ల ఇది ఒక భారతీయ జాతీయ చిహ్నానికి కూడా అవమానకరంగా చేసినట్టు కూడా దీని మీద కేసు నమోదు చేశారు. ఇదేనప్పటికీ ఇటు మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యవహార శైలి మాత్రం రోజు రోజుకి దుమారం వేస్తా ఉంది. అతను పెట్టేటువంటి పోస్టుల మీద కావచ్చు, అలాగే ఆయన రిలీజ్ చేసినటువంటి సాంగ్స్ పై కూడా ఇటు టీడీపీ నాయకులు అయితే తీవ్ర అభ్యంతరకరం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఒకవైపు నాన్ బెయిలబుల్ సెక్షన్ పెడదామన్నప్పటికీ కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్లు ఏం లేవు, అందులో అన్ని బెయిలబుల్ సెక్షన్లే కాబట్టి 41A నోటీసులు ఇచ్చేసి వదిలిపెడతారా లేదంటే అతన్ని విచారణకి పిలుస్తారా అన్నది కూడా వేచి చూడాల్సి ఉంది. అయితే ఒకవేళ విచారణకు పిలిస్తే అయితే కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పై మీరు ఎందుకనే అలాంటి పోస్టులు పెడుతున్నారు అనే దానిపై కూడా పోలీసులు విచారించేటువంటి అవకాశం అయితే ఉంది. ఈ విచారణ ద్వారా ఆ తర్వాత పోలీసులు ఎటువంటి ముందడుగు వేస్తారన్నది కూడా తెలియాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రమోద్.